ఇక యూపీలో నోయిడాలో భారీ సెక్స్ ర్యాకెట్ వెలుగు చూస్తుంది. భార్యాభర్తలు ఫోన్ ర్యాకెట్ నడుపుతున్నట్టుగా ఈడీ గుర్తించింది. విదేశీ లింకులు ఉన్నట్టుగా తేల్చారు. 5 ఏళ్లుగా భార్యాభర్తలు ఈ దందా నడిపిస్తున్నారు. సైప్రస్కు చెందిన టెక్నియస్ లిమిటెడ్ అనే సంస్థతో సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించారు. పాపులర్ అడల్ట్ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లు సదరు సంస్థ నడుపుతోంది. పర్పస్ కోడ్లు తప్పుగా చూపించి యాడ్స్, మార్కెట్ రీసెర్చ్ కోసం విదేశీ కంపెనీలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా అధికారులు తేల్చారు. ఉజ్వల్ కిషోర్, నీలు శ్రీవాస్తవ ఇంటిపై ఈడీ దాడి చేసింది. 15,66,00,000 అక్రమ విదేశీ నిధులు గుర్తించారు. రష్యాలోనూ ఉజ్వల్ కిషోర్ ఫోన్ ర్యాకెట్ నడుపుతున్నట్టుగా విచారణలో తేలింది. భారత్కు వచ్చాక కూడా ఇదే తరహా దందా సాగించాడు. వెబ్సైట్ యాడ్ ద్వారా వీరి వలలో పలువురు మహిళలు చిక్కుకున్నారు. అడల్ట్ కంటెంట్తో వచ్చిన ఆదాయంలో 75% ఈ జంటకు, 25% మోడళ్లకు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా విచారణలో స్పష్టమైంది. నెదర్లాండ్స్లో ఓ బ్యాంక్ అకౌంట్కు 7 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా గుర్తించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, అసలు ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలా గుర్తించింది ఈడీ? ప్రస్తుతం ఈడీ దాడులకు సంబంధించి ఏం చెప్తోంది? నోయిడాలోని ఒక భారీ ఫోన్ రాకెట్ని అయితే బట్టబయలు చేశారు. ముఖ్యంగా ఒక భార్య భర్తలు వీళ్ళిద్దరూ కలిపి ఒక భారీ ఫోన్ రాకెట్ అయితే నిర్వహిస్తున్నట్లు కూడా ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీంట్లోని మొదటగా ఏదైతే ఈడీ అధికారులు ఒక సమాచారం మేరకు వాళ్ళ ఇంటిపై రైడ్స్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ ఫ్లాట్లో ఏదైతే ఈ రైడ్ చేసిన సమయంలో కూడా 15.66 కోట్లు నగదును అయితే ఈడీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వీళ్ళు ఏం బిజినెస్ చేస్తే ఇంత అమౌంట్ వచ్చిన దానిపై ఈడీ అధికారులు ఆరా తీసిన నేపథ్యంలో ఇటు ఈ భారీ ఫోన్ రాకెట్ బయటకు రావడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ ఫోన్ రాకెట్ని 5 ఏళ్లుగా అయితే నిర్వహిస్తున్నట్లయితే ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉజ్వల్ కుమార్ అలాగే ఆయన భార్య నీలు శ్రీవాస్తవ వీళ్ళిద్దరూ కలిపి ఈ ఫోన్ రాకెట్ని అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకి వల వేసి వాళ్ళకి ఎక్కువ డబ్బు ఆశ చూపి తమ ఫ్లాట్స్కి రప్పించుకొని వాళ్ళకి ఈ ఫోన్ రాకెట్లో అవకాశం ఇచ్చి నెలకి 1,00,000 నుంచి 2,00,000 వరకు కూడా జీతాలు ఇస్తూ కూడా వీళ్ళతో ఈ ఫోన్ రాకెట్ అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈడీ అధికారులు ఎప్పుడైతే వీళ్ళ ఇంట్లో సెర్చ్ చేసే సమయంలో కూడా భారీ స్టూడియోను కూడా వీళ్ళైతే గుర్తించారు. ఇదే స్టూడియోలోని ఇటు ఫోన్కి సంబంధించిన వీడియోస్ చిత్రీకరించి దాన్ని సేల్ చేసుకుంటూ కూడా వీళ్ళు అమౌంట్లు ఎక్కువగా అర్జిస్తున్నారంటూ కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీంట్లో అంటే వాస్తవంగా వీళ్ళు ఇటు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ని ఉపయోగించుకొని కొంతమంది అమ్మాయిలకు మోడలింగ్ పేరు చెప్పి కూడా వాళ్ళు ఫ్లాట్స్కి అయితే రప్పించుకుంటున్నారు. అక్కడికి రప్పించుకున్న తర్వాత వాళ్ళకి ఈ ఫోన్ రాకెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నెలకి 1,00,000 నుంచి 2,00,000 జీతాలు అయితే ఇస్తూ కూడా ముఖ్యంగా ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ ర్యాకెట్ని అయితే నడుపుతున్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఈడీ అధికారులు ఎప్పుడైతే వీళ్ళ ఇంట్లో సర్చ్ చేశారో ఇక్కడ 15.66 నగదు కోట్లు అంటే కోట్లు అయితే దొరకడం జరిగింది. ఈ అమౌంట్ మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరాధిస్తున్నారు. మొదటగా ఏదైతే ఈ కిషోర్ అనే వ్యక్తి మొదటగా రష్యాలోనే ఉండేవాడు. రష్యాలో కూడా ఇదే తరహాలోని ఫోన్ రాకెట్లు అయితే ఆయన చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఇది బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఈ నోయిడా చుట్టుపక్కల ప్రాంతాల్లోని అమ్మాయిలకి అందరికీ కూడా ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకోవడం, అలాగే వాళ్ళ మోడలింగ్ సంబంధించిన ఏదైతే టాస్క్లు ఇస్తామంటూ కూడా వాళ్ళ ఫ్లాట్లకు రప్పించుకోవడం, అక్కడ నుంచి కూడా ఏదైతే ఈ ఫోన్ రాకెట్ నడపడం, ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఈడీ అధికారులు వీరి ఇంట్లో సెర్చ్ చేసే సమయంలో కూడా ఒక భారీ స్టూడియో కూడా కనుగొన్నారు. ఆ స్టూడియోలో ఈ వీడియోస్ చిత్రీకరించడం, అలాగే ఈ బిజినెస్ చేస్తూ కూడా ఇలా భారీ మొత్తంలోని డబ్బులు అర్జిస్తున్నట్లు కూడా ఇప్పటికే మనకైతే తెలుస్తుంది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఏదైతే కస్టమర్లు ఏదైతే డబ్బులు చెల్లించిన దాంట్లో 75% వీళ్ళు ఉంచుకొని 25% అందులో యాక్ట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళైతే ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందులో కొన్ని కేటగిరీస్ కూడా పెట్టారు. ముఖ్యంగా ఫేస్ వరకు ఒక సర్వీస్ లెక్క, లేదంటే ఫుల్ ఒక సర్వీస్ లెక్క, అలాగే న్యూడ్ మొత్తం కూడా ఒక సర్వీస్ లెక్క, ఇలా 3 లెక్క ఏదైతే కేటగిరీస్ పెట్టుకొని వీళ్ళతో ఈ కస్టమర్లకి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ప్రకారం ఆ వీడియో సెండ్ చేయడం, అలాగే దీంతో వాళ్ళు ఎక్కువ డబ్బులు చెల్లించుకోవడం. ముఖ్యంగా కస్టమర్ల నుంచి క్రిప్టో కరెన్సీ ద్వారా ఏదైతే డబ్బులు అయితే వీళ్ళైతే తీసుకుంటారో, అలాగే మరొక పక్క ఇందుట్లోని 7 కోట్ల అమౌంట్ కూడా ఇటు నెదర్లాండ్కి సంబంధించిన ఒక అకౌంట్లో కూడా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ఆ నగదు ఇండియాలోని
ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ద్వారా వీళ్ళు ఉపయోగించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భారీ సెక్స్ రాకెట్ అయితే ఇప్పుడు బయటపడిందనే చెప్పొచ్చు, ఫోన్ రాకెట్ అనే చెప్పొచ్చు. దీన్ని ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ ఫోన్ రాకెట్ అయితే రన్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లాంటి ఏదైతే వేదికల ద్వారా, అలాగే మరొక కొన్ని వెబ్సైట్స్ ద్వారా ఏదైతే ఈ అమ్మాయిలందరినీ కూడా ఆకర్షించి మోడలింగ్ పేరుతోని వీళ్ళకి అవకాశాలు ఇస్తామంటూ కూడా వీళ్ళను వాళ్ళ ఫ్లాట్స్కి పిలిపించుకొని అక్కడ ఈ దందా అయితే నిర్వహిస్తున్నారు. ఎప్పుడైతే ఈడీ అధికారులు ఏదైతే వీళ్ళ ఇంటిలోని అక్రమ సంబంధించిన నగదు ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా వీళ్ళ ఇంటిపై అయితే రైడ్స్ చేశారు. ఈ రైడ్స్లోనే భారీ మొత్తంలో డబ్బులు కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. అలాగే మరొక పక్క ఇంటర్నేషనల్ అకౌంట్స్ కూడా వీళ్ళు అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు కూడా గుర్తించారు. వాస్తవంగా ఈ ఫోన్ రాకెట్ ద్వారా భారీ మొత్తంలో వీళ్ళకైతే డబ్బు వస్తుంది. ఈ భారీ మొత్తంలో కూడా 75% వరకు కూడా వీళ్ళు వాడుకుంటున్నారు. అలాగే మిగతా 25% వాళ్ళకి జీతాలు లెక్కలు ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క అమ్మాయికి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కూడా వీళ్ళ జీతాలు ఇచ్చి ఈ ఫోన్ రాకెట్ అయితే రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈడీ అధికారులు ప్రస్తుతం వాళ్ళైతే అదుపులో తీసుకున్నారు. అలాగే వాళ్ళ ఇంట్లో దొరికిన నగదును కూడా అదుపులో వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే తప్పుడు కోడ్స్ చూపించి ఏదైతే ఈ అమౌంట్ మాత్రం విదేశీ అకౌంట్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.